హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహిత రాజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? ఫస్ట్ అయితే ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో, నేను పెట్టే ప్రతి వీడియో చూసి లైక్ చేయడం, షేర్ చేయడం, ఇవన్నీ చేస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో నేను తిరుపతి వీడియో పెట్టాను. చాలా మంచి కామెంట్స్ అండ్ రెస్పాన్స్ వచ్చింది. తిరుపతి వెళ్ళినప్పుడే మేము తిరుపతి కొండపైన ఉన్న కొన్ని టెంపుల్స్, అలాగే కొండ కింద ఉన్న టెంపుల్స్‌కి వెళ్ళి చూసొచ్చాము, దర్శించుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ తిరుపతి కొండపైనున్న శ్రీవారి పాదాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మేము అటే వెళ్తున్నాము. ఈ జర్నీ అయితే హైలైట్ ఉంది. తిరుపతి కొండ పైన ఉన్న శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నేచర్, ఫారెస్ట్ అసలు మాటలో చెప్పలేను, అంత బావుంది. ఒకసారి మీరే చూసేయండి. ఇంకో విషయం ఏంటంటే, నా యూట్యూబ్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు, అలాగే కొంతమంది పాత వాళ్ళు కూడా రెగ్యులర్‌గా అడిగే క్వెషను, వాళ్ళ అనుమానం మాత్రం ఒకటే. నేను యూట్యూబ్ నుంచి చాలా సంపాదిస్తున్నాను, అది ఇది అని అనుకుంటున్నారు. నాకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రావట్లేదు. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ జర్నీ అనే ఒక వీడియో చేశాను. ఇంతవరకు ఎవరైతే చూడలేరో మళ్ళీ వెళ్లి ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఈ వీడియో లాస్ట్‌లో ట్యాగ్ చేస్తాను. యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ అయితే అస్సలు కాదు. ఒకసారి యూట్యూబ్ రూల్స్ కూడా తెలుసుకోండి. ఎవరికైతే యూట్యూబ్‌కి రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం. మరి డబ్బులు రానిదే నువ్వెందుకు పెడుతున్నావు వీడియో అని అనుకుంటున్నారు కొంతమంది. నేను వీడియో చేయడం అనేది టోటల్‌గా నా ఇష్టంతో జరుగుతుంది ఇదంతా. నాకు ఎక్స్‌ప్లోరింగ్ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ ప్లేసెస్ చూడడం, అవి నాకిష్టమైన వాళ్ళకి కొంతమందికి వీడియోస్ రూపంలో చూపించడం, ఇలా షేర్ చేయడం అని నాకిష్టం కాబట్టి పెడుతున్నాను. ఏదో ఒక రోజు క్లిక్ అవుతాననే హోప్ నాకుంది. ఎప్పుడు నేనే కదా స్టోరీ చెప్పేది. ఒక ప్లేస్ విజిట్ చేసి, ఎక్స్‌ప్లోరింగ్ చేసి టోటల్‌గా. సో, ఈసారి చూద్దాం. ఈ శ్రీవారి పాదాలకి ఏదైనా హిస్టరీ ఉందా? ఉంటే ఏంటి అసలు అదేంటి అని ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరు, ఏంటి అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి మరి కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఇంగ్లీష్‌లో, తెలుగులో ఏ భాష అయినా సరే అండి. అయ్యో! మాకు ఇంగ్లీష్ రాదు, మేమెలా కామెంట్ పెట్టాలని అస్సలు ఆలోచించొద్దు. తెలుగు కీవర్డ్స్ కూడా యూజ్ చేసి మీరు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకుంటారు గదా! సేమ్ అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు నా ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్ అండి. మేమైతే తిరుపతిలో వెంగన్న దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఎంత నచ్చిందో శ్రీవారి పాదాలు, లొకేషన్ అబ్బా! చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, కూల్‌గా ఉంది. ఒక్కసారి వీడియో అస్సలు స్కిప్ చేయకుండా మీరే చూడండి. ఆ పీస్‌ఫుల్‌ని కొంచెమైనా ఫీల్ అవుతారు మీరు. కొండ పైనే కదా ఎవరుండరేమో జనాలనుకున్నాం కానీ ఫుల్ పబ్లిక్, మస్తు ట్రాఫిక్ ఉంది చూడండి ఒక్కసారి. అందరు వెహికల్స్ తీసుకొనొచ్చేసారు. అదేంటో శ్రీవారి పాదాల దగ్గర ఎక్కడ వీడియో తీసినా సరే నాకు ఆకాశం కనిపించకుండా ఉన్నాయి చెట్లు. ఎటు చూసినా ఆకాశానికి చెట్లకి డెకరేషన్ ఏసినట్టు మొత్తం ఆకాశాన్ని కవర్ చేసేసాయి. అంత పెద్దగా ఉన్నాయి. సేమ్ ఇలాగే అన్ని ప్లేసెస్‌లో ఎలా ఉంటాయో ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు. చూడండి. ఇక్కడ నేను విజిట్ చేసిన 3 వింతలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే వింతలు, విశేషాలంటే అవేంటో అనుకోకండి. కొంచెం స్పెషల్‌గా అనిపించింది నాకిక్కడ. ఇక్కడ మేము మెట్ల పైనుండి వెళ్తున్నప్పుడు మెట్లకి సైడ్‌లో అలాగే చెట్లకన్నీ కట్టారనమాట. చిన్న చిన్న ఉయ్యాలలు బంగారం కలర్‌లో ఉన్నాయి. ఆ ఉయ్యాల కట్టి పెట్టారు. మొక్కుకున్న వాళ్ళు, పిల్లలు లేనివారు అలా కడతారట ఇక్కడ. అలా కట్టి మన మనసులో ఒక కోరిక కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. ఇంకోటేంటంటే చిన్న చిన్న రాళ్ళుంటాయి కదా! స్టోన్స్, వాటిని ఒకదాని పైన ఒకటి పేర్చి పెట్టారు. అది కూడా సేమ్ మన మనసులో ఏదైనా కోరుకొని ఒక 5 రాళ్ళు లేకపోతే 7, 9 ఇలా ఓడ్ నంబర్స్ ఉంటాయి కదా! వాటితో అలా పేరిస్తే మనకు నచ్చిన కోరికలు సక్సెస్ అవుతాయని ఇక్కడ చాలా నమ్ముతారు. ఇది నేను లాస్ట్ వీడియోలో అలిపిరి మెట్ల దగ్గర కూడా చెప్పాల్సింది. కానీ అక్కడ మిస్ అయిపోయింది.
సో, ఇక్కడ తిరుమల సరౌండింగ్స్‌లో ఎక్కడ చూసినా ఈ రాళ్ళు పేర్చడమే ఉంటుంది. ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. ఇంగా మూడో వింతేంటంటే ఉడత కనిపించింది. ఉడత ఏం వింతలేండి. ఆ ఉడతని చూడడం కూడా వింతేనా అనుకుంటారా? నార్మల్ ఉడత కాదండి. అడవి ఉడతనట. చూడండి వీడియోలో పెట్టాను. చాలా స్పెషల్‌గా వెరైటీగా ఉంది విత్ కలర్స్‌తో. అలాగే నాకొక బుజ్జి పాప కూడా పరిచయమైంది. హాయ్. హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇక్కడ నేను జూమ్ చేసి మరి చూపిస్తున్నాను చూడండి. స్టోన్స్ ఎలా పేర్చారో. అవునా, థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంహిత రాజ్.
సో, ఇలా శ్రీవారి పాదాలను మేమైతే దర్శించుకున్నాము. ఇక్కడ ఫోటోస్, వీడియోస్‌కైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫుల్ కూల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. మేము కూడా చాలా ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాం ఈ ప్లేస్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.